హాయ్ అండి. వెల్కమ్ టు తాయారమ్మస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే ధనియాల కారపొడి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 15 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మపండు సైజంత చింతపండు, 150 గ్రాముల ధనియాలు, 2 గుప్పిళ్ళ కరివేపాకు, కొంచెం జీలకర్ర, సాయిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, సాయిపప్పు వేసి వేపుకోవాలి. జీలకర్ర, సాయిపప్పు వేగిన తర్వాత ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ధనియాలను వేపుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేపకూడదు. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే ధనియాలు పైన మాడిపోతాయి. లోపల పచ్చిగా ఉంటాయి. అప్పుడు కారపొడి అంత రుచిగా ఉండదు. ధనియాలు కమ్మటి వాసన వచ్చినాయంటే వేగినట్టే. తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేపుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు వేపుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకి కరివేపాకు రంగు మారేంత వరకు వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోకి చింతపండు వేసుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే ధనియాల కారపొడి రెడీ. వేడి వేడి అన్నంలోకి ఈ కారపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని కలిపి తింటే చాలా బావుంటదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.